విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి బాధ్యతలను గండి బాబ్జీ స్వీకరించారు. ఇటీవల నూతనంగా విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమింపబడిన గండి బాబ్జీ శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు టీడీపీ నేతలు గండి బాబ్జీతో ప్రమాణం చేయించి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బాబ్జీకి పలువురు అభినందనలు తెలిపారు. महागणाधिपति नमः हरि ओम शिवो नाम रूपाभ्यां भुजो भुजनामाभ्यां देवी नारायण नमोस्तुते महेश्वराभ्यां रानी हिरण्यगर्भाभ्यां ओम शांति 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 अन्ना నువ్వు సైడ్ కి రా సైడ్ కి రా సార్ గణబాబు గారు నా పేరు చెప్తా నీ పేరు చెప్పుకో. గంటా శ్రీనివాసరావు నేను గండి బాబ్జీ అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగు. గండి బాబ్జీ గారు థ్యాంక్ యూ అండి. సహకారంతో చక్కగా చెప్తాం. మీరందరూ కూడా గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ రావాలి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. సార్ అందరు కింద కూర్చోండి. సంఘం వెంకటరమణారావు
ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా గౌరవనీయులు ముఖ్యంగా మీ అందరికీ వేయి నమస్కారాలు. ఎందుకంటే మీరే పార్టీ నడిపించాలి, మేం కాదు. మేమందరం ఇక్కడ కూర్చోవాలంటే మీరందరూ పనిచేస్తే మేము ఇక్కడ కూర్చుంటాం. సో మీ కష్టానికి తగిన ఫలితం నాకు నమ్మకం ఉంది. భర్త గారు ఉన్నారు వెనకాల, మిగతా నాయకులు ఉన్నారు, పెద్దలందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఎప్పుడు కూడా మన బాధ చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. మా దగ్గర రికార్డు ఉంది, రికార్డు నొక్కితే మీ పని ఏంటో తెలిసిపోద్దని. బాబా రికార్డు కాకుండా మాన్యువల్ గా కూడా మీరు తెప్పించుకోండి, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయట్లేదు అని చెప్పాం. డెఫినెట్ గా ఈ రెండు కూడా పరిశీలిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. షో అప్ చేసుకొని నాయకుల దగ్గర జస్ట్ మనం బొకే తీసి వెళ్ళిపోతే ఎవరికి కూడా పని జరగదు. అందులో నేను ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కోరుతున్నా, మన ప్రజల్లో ఉండాలి, 10 మంది సాయం చేయడానికి మనం ముందుకు రావాలి. అటువంటి అప్పుడే మనకి పదవులు వస్తాయి, లేకపోతే ఎవరైనా గుర్తిస్తారు మనల్ని. నేను అందుకని చెప్పేది ప్రతి నాయకుడిని కార్యకర్తని కూడా ఎప్పుడు కూడా మన ప్రజల్లో ఉండండి. మీరు కూడా ఎక్కడ కష్టం వచ్చినా మేము మీకన్నా ఒక అడుగు ముందుకుంటాం, మాకు ఫోన్ చేయండి గ్యారంటీగా. ఎందుకంటే మనకి ఇక అవసరం కూడా రాకపోవచ్చు, ఇంకొక నెల ఉంది కాబట్టి ఈ రాక్షసులు తీపోయే అవకాశం ఉంది. అలాగే మనం పడుకుంటే కాదు, ప్రతి వీధిలోనూ ప్రతి ఏరియాలోనూ మనం పనిచేయాలి. ముఖ్యంగా ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి భర్తబాబు మీద మళ్ళీ ఎక్కడో విజయాలు అంతా కబ్జా చేసి అక్కడ విజయాలు ఖాళీ అయిపోయినట్టుంది మొత్తం అంతా. ఆ ఖాళీ ఇక్కడ కొంతమంది రాక్షసులు ఖాళీ చేసిన భూములు, మిగిలిపోయిన భూముల్ని ఈ సత్యబాబు కుటుంబం కబ్జా చేయడానికి ఆయన భార్యని ఇక్కడ పోటీ చేస్తున్న పార్లమెంట్ మెంబర్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి జరగడానికి వీలు లేకుండా అడ్డుకోవాలి. ప్రతి ఏరియాలో మనం ఇదే క్యాన్వాస్ చేయాలి. బాబు అమరావతి నుంచి హైదరాబాద్ అని చెప్తే రాక్షసులు కొంత భూములన్నీ కబ్జా చేశారు, మన లోకల్ రాక్షసులతో కలిపి. మన మిగతా భూములు మీ కుటుంబం మీరు దోచుకోవడానికి ఇక్కడ పార్లమెంట్ గా పోటీ చేస్తున్నారు, మాకే మంత్రులు లేరా వైజాగ్ పార్టీకి అని చెప్పి చెప్పాలి మనం అందరం కూడా. అందువల్ల మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పటికే మనకు చాలా ఆలస్యమైంది కాబట్టి భర్తబాబు గారు వారి సందేశం ఇస్తారని చెప్పి కోరుతూ మరొకసారి మీ అందరికీ పార్టీకి మరి నన్ను అధ్యక్షంగా ఇక్కడ పెద్దలకు అందరికీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, భర్త గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటాను. ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ మీ అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. హాల్ కూడా నిండుగా చూడటం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. 3-4 అంశాలు గురించి ఆలోచిస్తున్నాను, దాని గురించి మాట్లాడతాను. కొంచెం సైలెంట్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ మన అవుట్ గోయింగ్ ఆల్వీ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు గత 3-4 ఏళ్ళుగా చాలా మంచిగా నాయకత్వం వహించారు మన పార్లమెంట్కి. పల్లా గారు ఇవాళ బరిలో దిగారు, యుద్ధంలో ఉన్నారు. ఆయన గెలిపించుకుంటాం భారీ మెజారిటీతో. అయితే ఇప్పుడు ఒకసారి అభ్యర్థిగా డిక్లేర్ అయ్యి పోటీకి వెళ్ళినప్పుడు పార్టీని చూసుకునే బాధ్యత రెండింటికి జస్టిస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే సమయంలో మనకి బాబ్జీ గారికి సౌత్లో సీటు పొత్తులో జనసేనకి వెళ్తాం. దానివల్ల బాబ్జీ గారిని ఇక్కడ మనం పోటీ చేసుకోవడం అనేది డెఫినెట్గా నాకు బాధ కలిగింది, ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా బాధ కలిగింది. కానీ బాబ్జీ గారి వాళ్ళు ఏంటి అంటే బాధపడ్డారు, ఎందుకంటే 19లో కూడా సీట్ త్యాగం చేశారు. 2 సార్లు సీట్ త్యాగం చేయడం అనేది రాజకీయంలో చాలా చాలా కష్టమైన విషయం. 2 సార్లు త్యాగం చేస్తే చాప్టర్ క్లోజ్. మీ అందరికీ తెలుసు కదా, ఎవరైనా సరే మీరు రాజకీయం చూసిన వాళ్ళు. కానీ ఇంకా యువకుడులాగా ఇలా మంచి హీట్లో రన్నింగ్లో ఉన్నారంటే అది బాబ్జీ గారు. ఈ అరాజక అవినీతి పాలనని మనం ఎదిరించాం, పోరాటం చేసాం. ఈరోజు సమయం ఆసన్నమైంది, మనకి ఇంకా 40 రోజులు టైం ఉంది. ఈ 5 సంవత్సరాలు కష్టపడినంత ఒక వంతు అయితే ఈ 40 రోజులు ఒక వంతు. సోదరులు, అందుకే ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించండి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారులు కావడానికి మీరందరూ కష్టపడాలని చెప్పేసి రేపు. అలాగే ఈరోజు గండి బాబు అన్న విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా
నియమించబడ్డారు. రేపు ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. 7 విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 శాసనసభ్యులు కూడా మనం గెలుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ప్రతి కార్యకర్త నాయకుడు నడుము వేయించి ఆర్డీసీలో కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సోదరులారా, ఇప్పుడు ఇది మన భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా సంగతిని గమనించాలి. రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆర్థిక కమిటీ ఉంది. మీరు అందరూ కూడా నడుము వేయించాలని చెప్పి తెలియజేస్తూ గండిబాబు గారికి ఆర్థిక తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.